ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీలో కొత్త తలనొప్పి మొదలైందట. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీని నడిపించే నాయకుడు లేక నియోజకవర్గ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఏరి కోరి మరి వైసీపీ బాధ్యతలు అప్పగించిన ఉదయభాను పార్టీని వీడడంతో చివరికి నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేక కొత్త నాయకుడు రాకపోతాడా అంటూ ఎదురుచూపులు చూస్తూ ఉన్నారట. అసలు ఇంతకీ జగ్గయ్యపేట నియోజకవర్గం వైసీపీలో నడుస్తున్న చర్చ ఏంటి? దీనిపై నియోజకవర్గం వైసీపీ నేతలు ఏమంటున్నారు? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఒక్కసారి రెపరెపలాడించింది. ఆ పార్టీకి నియోజకవర్గంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్లకు వీర విధేయుడైన సామినేని ఉదయభాను కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పక్షాన చేరిన తర్వాత గత 3 పర్యాయాలుగా నియోజకవర్గ నాయకుడిగా ఆయనే వైసీపీని నడిపిస్తూ వచ్చారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సామినేని ఉదయభాను 2019 ఎన్నికల్లో మాత్రమే వైసీపీ తరపున గెలిచారు. వైసీపీ జెండాను జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ ఎగురవేశామన్న ఆనందం ఉదయభానుకి ఒక్కసారి దక్కింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి సామినేని ఉదయభాను పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీరామ్ తాతయ్యను ఓడించగలిగారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సామినేని ఉదయభానుకి పరాజయం తప్పలేదు. అంతవరకు బాగానే ఉన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వగా ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఇప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గానికి వైసీపీ నాయకుడు ఎవరనే చర్చ మొదలైంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సామినేని ఉదయభాను పార్టీని వీడడంతో ఇప్పుడు ఆ పార్టీని నడిపించే నాయకుడు నియోజకవర్గంలో లేరని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదని 2024 సార్వత్రిక ఎన్నికల్లో సైతం తిరిగి సీటు కేటాయించే విషయంలో సైతం మీనమేషాలు లెక్కించారని అలకబోనిన సామినేని ఉదయభాను ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. దాంతో నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, వస్తున్న మార్పులతో నియోజకవర్గానికి కొత్త నాయకుడు రాకపోతారా అని ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. నియోజకవర్గంలో బలమైన నేతలుగా టీడీపీ నుంచి ఉన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జనసేన పార్టీలో జాయిన్ అయిన సామినేని ఉదయభాను లాంటి నేతలను ఎదుర్కోవాలంటే జగ్గయ్యపేట లాంటి నియోజకవర్గంలో అన్ని రకాలుగా బలమైన నాయకుడు అవసరమని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఉదయభాను జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరపున 2 సార్లు వైసీపీ నుంచి విజయం సాధించారు. శ్రీరామ్ తాతయ్య టీడీపీ అభ్యర్థిగా 3సారి గెలిచారు. అలాంటి లీడర్లు ఇద్దరు ఇప్పుడు మిత్రపక్షంలో ఉండడంతో వైసీపీకి సమర్థుడైన నేతను వెతకడం కత్తి మీద సామె అంటున్నారు. అయితే సామినేని ఉదయభాను పార్టీ మారినా క్యాడర్ మాత్రం వైసీపీని వదలలేదని, లీడర్ గురించి క్యాడర్ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అదేమంటే గత ఎన్నికల్లో కూటమి వేవ్ లో సైతం వైసీపీ 52,000 ఓట్లు దక్కించుకొని 16,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అంతవరకు బానే ఉన్న సామినేని ఉదయభాను పార్టీని వీడగాని ఆయన ప్రధాన అనుచరుడు కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ అయిన తన్నీరు నాగేశ్వరరావుకు తాత్కాలికంగా జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. శ్రీరామ్ తాతయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలను ఎదుర్కోవడానికి ఆయన సరిపోరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది అలా ఉంటే మార్పులు చేర్పులతో జగ్గయ్యపేట నియోజకవర్గ రాజకీయం ఆసక్తిగా మారింది. శ్రీరామ్ తాతయ్య, సామినేని ఉదయభాను ఒకప్పుడు కాంగ్రెస్ లో మిత్రులుగానే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా పనిచేశారు. శ్రీరామ్ తాతయ్య రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో టీడీపీలో చేరారు. సామినేని ఉదయభాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి అనంతరం వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి అభ్యర్థిగా బరిలో దిగి 2 సార్లు ఓటమి చెంది ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఇప్పుడు ఇద్దరు కూటమి పార్టీలోనే ఉండడంతో రాజకీయ మిత్రులయ్యారు. వారిద్దరిని ఎదుర్కొనేంత బలమైన నాయకుడిని జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎవరున్నారా అని వైసీపీ వెతుక్కునే పనిలో పడింది. ప్రస్తుతం జగ్గయ్యపేట వైసీపీలో కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితుల్లో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగించాలని, అన్ని విధాలా సమర్థుడైన నాయకుడిని తెర మీదకు తీసుకురావాలని వైసీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. చూడాలి మరి అత్యంత కీలకమైన జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీకి అంత బలమున్న నాయకుడు ఎవరు దొరుకుతారు. For more videos like this, subscribe Big TV channel.